సార్ నమస్తే సార్. హాయ్ వేణు, నమస్తే. హ్యూజ్ కంగ్రాట్స్ అండి. ఎక్కడ చూసినా పెద్ది అప్పల్సురి పేర్లు రెండు మారుమోగిపోతున్నాయి, మామూలు కాదు. ఫస్ట్ ఏం పడాల్సింది ఇప్పుడు వినపడుతుంది. అవునా? ఎక్స్పెక్ట్ చేశారు గట్టిగా ఫస్ట్ డే బాగా అంటే నేను లేకపోతే అంత మాట్లాను, ప్రీ రిలీజ్ అప్పుడు అంత మాట్లాను. ఓకే, నమ్మాను కాబట్టి మాట్లాడా. అంటే నేను చెప్పినంత మాత్రాన ఆడియన్స్ వచ్చేస్తారనేది నేను నమ్మను. సో నేను నిజమే చెప్పాలి. నిజమే ఎట్టగా ఒక రోజులో తెలిసిపోతుంది, 4 రోజుల్లో తెలిసిపోతుంది అని నేను నిజమని నమ్మే చెప్పాను. వాట్ ఎవర్ ఐ టోల్డ్. సో యా, ఫస్ట్ డే ముందు, రిలీజ్ ముందు 100% ప్రీమియర్ ముందు స్ట్రైట్గా బాగా వెళ్ళిపోతుంది బుల్జై అనుకుని డిసప్పాయింట్ అయ్యా. తర్వాత నుంచి అసలు ఆడియన్స్ వచ్చినాక స్టార్ట్ అయిపోయింది. ఇక ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు ద పీక్. ఎస్, అఫ్కోర్స్. అప్పుడు మీరు చెప్పినట్టు ఎస్, అంతా ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు ఆడియన్స్ అంతా. కానీ ఈ గ్యాప్లో, ఈ 1 డే గ్యాప్లో జరిగిన అంతర్మథం అనేది ఎలా అనిపించింది సార్ మీకు? మీకు జడ్జిమెంట్ మీద మీకు ఎక్కువ మాట్లాడానా అనే డౌట్ వచ్చింది. అరే మాట్లాడి ఉండకూడదేమో, అంత చెప్పు ఉండకూడదేమో, ఊడిని నాకు పొగట్టడం ఇష్టం లేదు, ఊడిని నిజం చెప్పడం ఇష్టం. అవును, ఎప్పుడు మాట్లాడరు కదా, ఎవరిని పొగడరు. పొగడనంటే ఉంటే నిజం చెప్తా. పొగట్టం వేరు. పొగట్టం అంటే కొంచెం యాడ్ చేసి గాలి కొట్టి చేయటం. నేను అలా ఉన్నదే చెప్పడం నాకు ఇష్టం. అది లేనప్పుడు నేను చెప్పలేను. అది సో బట్ అది డిసప్పాయింట్ అంటే నేను ఎక్కువ మాట్లాడానని ఎప్పుడు కూడా సినిమా ఆడుతుందో లేదు, ఈ సినిమాని కాదు, ఏ సినిమా అయినా ఆడుతుందో లేదో అనేది పక్కన పెడితే ఎందుకు చేశాడు జగపతి బాబు ఈ సినిమా అనే రోజులు అయిపోయినాయి. అంతకుముందు చేశాయి, తెలిసే చేసినాయి అవన్నీ. ఇప్పుడు అట్లా రాకూడదు, ఏమన్నా మాట అంటే ఓవర్ చేశాడు, ఇంత మాట్లాడి ఉండకూడదు అనే మాట రాకూడదు నాకు. ఎందుకంటే నాకు తెలిసి ప్రతి మనిషికి చిన్న భయం అనేది ఒకటి ఉండాలి. తనంటే తనకి భయం ఉండాలి, అవతరాల గురించి కాదు. అప్పుడే వి కీప్ చెకింగ్ అవర్ సెల్ఫ్స్. లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. నేనే సుప్రీం అంటాం. తొక్క ఎవడో సుప్రీం కాదు. ఇక్కడ లైఫ్, టైము, దాని గొడవ, దాని వేరే సిస్టమ్ ఉంటుంది. సో అది అందుకనే నేను ఎక్కువ మాట్లాడింది అందుకనే. బట్ ఈసారి మాట్లాడిన తర్వాత ఫీల్ అయ్యా, మాట్లాడానేమో ఎక్కువ అని. ఇవాళ మాట్లాడిన దానికంటే ఎక్కువ ఉందనేది ఫీల్ అవుతున్నాను.